గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న మా అనాథ వృద్ధాశ్రమంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కామారెడ్డి వైద్యులు డాక్టర్ షేక్ మక్బుల్ అలీ, డాక్టర్ షమీనా మహమ్మద్ల కుమారుడు షేక్ జీసాన్ అలీ జన్మదినం సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు మరియు టానిక్లు అందజేశారు. సుమారు 50,000 విలువైన మందులు పంపిణీ చేయడంతో పాటు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు వృద్ధులకు అందించారు. అవలో పట్టుకో తొందర ఈశనా ఇట్రా ఉండు ఉండు. నేను డాక్టర్ షేక్ మక్బుల్ అలీ, నేను లింగపేట గ్రామస్తుని. నేను నర్సర్ గారి శిష్యుని. నాకు 10వ తరగతిలో మాకు విద్యాభ్యాసం చేయడం జరిగింది. సో ఆ రిలేషన్ తోటి నేను ఇక్కడ ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా పెద్ద అబ్బాయి జిషాన్ అలీ పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేశాను. దాంతోపాటు నిత్యావసర వస్తువులు కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఇవన్నీ సర్వీస్ చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి అదృష్టాన్ని మళ్ళీ మళ్ళీ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా అనాథ వృద్ధాశ్రమానికి పల్స్ హాస్పిటల్ నిర్వాహకులు మరియు ప్రముఖ అనస్థిస్ట్ గౌరవనీయులు డాక్టర్ మక్బుల్ సార్ గారు, వారి బృందం వేణుగారు, షోయబ్ గారు ఆశ్రమానికి ఈరోజు వచ్చి గత సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. వారి పెద్ద కుమారుడైనటువంటి జిషాన్ అలీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా అనాథ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అందించడానికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు డాక్టర్ మక్బుల్ సార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇంకా కూడా ఆనందంగా, ఉత్సాహంగా వారి యొక్క వైద్య సేవలు అనేటువంటిది ముందుకు సాగాలని, వారి బృందమంతా కూడా ఇట్లాంటి సేవల్లో పంచుకునే విధంగా వారికి ధైర్యాన్ని, శక్తిని మరి నమ్ముకున్నటువంటి దైవం ప్రసాదించాలని కోరుతూ నేను హృదయపూర్వకంగా మంచి సేవలు అందించినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మక్బుల్ గారు వాస్తవంగా మన మండలానికి చెందిన లింగనపేట గ్రామ వాస్తవులు కావడం కూడా వారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పట్ల, మన ప్రాంతం పట్ల వారికి ఒక రకమైన గౌరవభావం, పూజనీయభావం ఉంది. కాబట్టి వారు ఈ సేవల్ని ఇదే విధంగా చాలామందికి అందించి ఇంకా కూడా ఉన్నతంగా ఎదగాలని, వారికి ఇంకా ఉన్నత వైద్య సేవల్లో వారు కీర్తి శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ నేను మరొకసారి వృద్ధులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.